మీరు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే మీ పేరు కూడా నిత్య జీవ గ్రంథములో రాయబడుతుంది, నరకము నుండి తప్పించుకుంటావు. చాలామంది విశ్వాసులు ఏం చేశారంటే బాప్తిస్మం పొంది నరకం నుంచి తప్పించుకున్నాం అమ్మయ్య అనుకొని ఆగిపోయారు అక్కడే, జడ పదార్థాల్లాగా, అంటే అచేతన వస్తువుల్లాగా, అంటే కదలని రాళ్లలాగా అట్లా ఆగిపోయారు. అమ్మయ్య బాప్తిస్మం పొందాను ఇంక చాలు, అమ్మయ్య నరకం తప్పించుకున్న పరలోకం పోతా, సచ్చిందాకా విశ్వాసం కాపాడుకుంటే అంతే చాలు, ఇక దేవునికే స్తోత్రం. మళ్ళీ ఏం మాట్లాడుతుంది సార్ బ్రదర్, మీరు ఎట్లా పరిపూర్ణతలోకి రావాలి కదా, అనయా పరలోకం చేరి ప్లాట్ఫామ్ అయినా ఊడ్చుకుంటా, పరలోకం చేరితే చాలు అనయా బాత్రూంలోనే గడుక్కుంటా, నరకం తప్పించుకున్నా నాకంతే చాలు అని. నువ్వు కొంచెం పరిపూర్ణతలోనికి రావాయా, కొంచెం నువ్వు దేవుని దగ్గర బహుమానం పొందినట్లు సిద్ధపడవాయా అని చెబుతుంటే నాకు వద్దయా, మారు మనసు పొందే బాప్తిస్మం పొందే విశ్వాసినయ్యా, పరలోకం చేరితే చాలు ప్లాట్ఫామ్ మీదైనా బతుకుతా, అక్కడ అన్ని బంగారపు రోడ్లు, నాకు ప్రాబ్లం ఉండదు అని ఫిక్స్ అయ్యి ఆగిపోయారు కొంతమంది. నేను చెప్తున్నాను, రేపు ఘోరముగా బాధపడతారు. పరలోకం చేరి కూడా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరంటే పరిశుద్ధులే. ఎందుకు ఫీల్ అవుతారంటే కొంచెం మెళకువగా వ్యవహరించినట్లయితే ఎస్పీ అయ్యే స్థాయి వచ్చేది. ఆ మెళకువ కోల్పోయి కానిస్టేబుల్ బతుకులోకి వచ్చాడు. ఎప్పటికి చేరాలి ఎస్పీ స్థాయికి? ఇక ఎస్పీ వచ్చినప్పుడల్లా ఎగిరెగిరి సెల్యూట్లు కొట్టాల్సింది సార్ అని, అవునా? కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే హోంశాఖ మంత్రి అయ్యేవాడివి, ఇప్పుడు హోంలో అంట్లు కడిగేవాడు అయిపోయావు. అంటే ఎంత అవమానం! హోంశాఖ ఎక్కడ, హోంలో తోముడు ఎక్కడ? ఏమంటారండి? కాదా? రేపు అక్కడ పోయినాక అర్థమైంది నేను చెప్పింది నిజమో కాదు. వాచి పెట్టుకుంటున్నా, ఇంకా లేకపోతే మీ మైండ్ తింటానని జాగ్రత్త కోసం పెట్టుకుంటున్నా. లేకపోతే మీరు ధన్యులు అవుతారు, నేను హింసింపబడు వారు ధన్యులు అని మీరు ధన్యులు అవుతారు. బాగా వినాలి. అందుకే యేసయ్య బహుమానము పొందినట్లు గురి యొద్దకు పరిగెత్తండి, కిరీటము పొందినట్లు కష్టపడండి అన్నాడు. పిచ్చిబట్టి అన్నాడు ఆ మాట. అక్కడ అలాంటివి ఏవి లేకపోతే బాప్టిజం ఉందా బేటా, ఇక చాలు బేటా పో, రాసేసా పో, ఇంక నడువు నీ ఇష్టం పో అనాలి. కానీ అనలా. ఏదో పాట ఉందండి, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. ఏమండి దానికి ముందేముంటుంది? అది తెలుసులేవా పల్లవి, ఆ శరణానికి ముందేముంటుంది? నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. ఇక్కడేమన్నాడు? నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము.